వెల్కమ్ టు మూవీ మిక్చర్. స్టార్ బ్యూటీస్ కి ఏమైంది? బిగ్గెస్ట్ ఇండస్ట్రీని ఎందుకు పక్కన పెట్టేస్తున్నారు? సౌత్ లో ఆ ఇండస్ట్రీపై ఫోకస్ చేస్తున్నారా? నార్త్ భామలు ఎస్ అంటే వీళ్ళకేమైంది? ఇంతకీ టీ టౌన్ కు దూరం జరుగుతున్న ఆ ముద్దుగుమ్మలు ఎవరో చూద్దాం. టాలీవుడ్ లో తమ అందచందాలతో స్టార్ హీరోయిన్లుగా మారిన ముద్దుగుమ్మలు ఇప్పుడు ఇదే ఇండస్ట్రీతో అంటిముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఒక్కరు ఇద్దరు కాదు, సుమారు అరడజను మంది భామలది ఇదే ధోరణి. ఐరన్ లెగ్ ముద్ర నుండి గోల్డెన్ లెగ్స్ గా మార్చిన తెలుగు ఇండస్ట్రీని వద్దనుకుంటున్నారు శృతి హాసన్, పూజా హెగ్డే. శృతి కనీసం ఏడాది క్రితం సలార్తో పలకరిస్తే పొడుగు కాళ్ల సుందరి ఈ 3 ఏళ్ల నుండి హాయ్ చెప్పిన పాపాన పోలేదు. ఆఖరుగా F3లో స్పెషల్ సాంగ్ లో కనిపించింది. ఇక అక్కడి నుండి తెలుగు ఆడియన్స్ కు దూరం జరుగుతూ తమిళ తంబీలతో రిలేషన్ పెంచుకుంటోంది. సలార్ వరకు టాలీవుడ్ తో బాగానే ర్యాపు మెయింటైన్ చేసిన శృతి హాసన్ కూడా ఈ మధ్య కాలంలో ఎడమొహం పెడమొహంగా వ్యవహరిస్తోంది. ఒప్పుకున్న సినిమాల నుండి క్విట్ అవుతోంది. డెకాయిడ్, చెన్నై స్టోరీల నుండి తప్పుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఇక సలార్ 2లో ఉందో లేదో తెలియాలంటే ప్రాజెక్టు పట్టాలెక్కేంత వరకు చెప్పలేని పరిస్థితి. ఈ మేడం కూడా ఫుల్ గా తమిళంపై ఫోకస్ చేస్తోంది. కూలీ, ట్రైన్ ప్రాజెక్టులు ఆమె ఖాతాలో ఉన్నాయి. శృతి పూజా దారిలోనే ఉంది మహానటి కీర్తి సురేష్. భోళాశంకర్ డిజాస్టర్ తర్వాత తెలుగులో కొత్త మూవీకి కమిట్ అయిన దాఖలాలు లేవు. కల్కిలో బుజ్జికి అరువు ఇచ్చి కొంత ఫ్యాన్స్ ను సాటిస్ఫై చేయగలిగింది. ప్రెజెంట్ మ్యారేజ్ లైఫ్ ఎంజాయ్ చేస్తోన్న అమ్మడు కూడా కొత్తగా తెలుగు సినిమాలు ఒప్పుకున్న దాఖలాలు లేవు. తమిళంలో రివాల్వర్ రాణి కన్నివీడి చేస్తోంది. మరికొన్ని రోజుల్లో కొత్త మూవీకి కమిట్ అవుతుందేమో చూడాలి. ఈ స్టార్ భామలే కాదు, నిత్యామీనన్ కూడా 3 ఏళ్ల నుండి టాలీవుడ్ ప్రేక్షకులతో దూరంగా ఉంటోంది. భీమ్లా నాయక్ తర్వాత టీ టౌన్ లో కనిపించలేదు. సమంత కూడా ఇంచుమించు టాలీవుడ్ కు దూరంగా ఉన్నట్లే కనిపిస్తోంది. లాస్ట్ ఇయర్ బర్త్డేకు మా ఇంటి బంగారం అనౌన్స్ చేసింది, కానీ ఆ సినిమా ఎంతవరకు వచ్చిందో అప్డేట్ లేదు. అలాగే బీ టౌన్ లో సిటాడెల్ కంప్లీట్ కాగానే రక్త బ్రహ్మాన్ కు షిఫ్ట్ అయిపోయింది. ఇక రాశి ఖన్నా, కాజల్ చేతిలో ఒక్కటంటే ఒక్క తెలుగు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. నార్త్ భామలు తెలుగు సినిమాల్లో నటించడం కోసం పడిచేస్తూ ఉంటే ఈ భామలు సౌత్ మెయిన్ ఇండస్ట్రీకి సైడ్ ఇవ్వడం వెనక రీజన్ ఏంటో? పొరుగు ఇండస్ట్రీపై ప్రేమనా? ఛాన్సులు రావట్లేదా? కొత్త భామలకు అవకాశం ఇస్తున్నారా? కోలీవుడ్ హీరోలిద్దరూ తమిళ బాక్స్ ఆఫీస్ దగ్గర తలపడితే ఏముంది కిక్కు, పద టాలీవుడ్ లో కొట్టుకుందామంటూ సవాల్ చేసుకుంటున్నారు. ఒకే జోనర్ సినిమాలతో అటు తమిళ తంబీలకు ఇటు తెలుగు ఆడియన్స్ కి టెస్ట్ పెడుతున్న ఆ స్టార్స్ ఎవరో ఒలుకిద్దాం. కోలీవుడ్ టాలెంట్ యాక్టర్ జీవా కొన్ని సంవత్సరాలుగా సరైన హిట్స్ లేక సతమతమవుతున్నాడు. కెరీర్ ఎటుపోతుందో తెలియని టైంలో వచ్చిన బ్లాక్ బస్టర్ అయి జీవా కెరీర్ కు ఊపిరిపోసింది. సైన్స్ ఫిక్షనల్ హారర్ మూవీగా వచ్చిన బ్లాక్ ను 5 కోట్లు పెట్టి తీస్తే 50 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఈ రెస్పాన్స్ జీవాలో ఎనర్జీని నింపింది. హారర్ జానర్ అచ్చొచ్చిందని భావించిన జీవా తన నెక్స్ట్ మూవీని కూడా అదే దారిలో ప్లాన్ చేస్తున్నాడు. ఈసారి అగత్య రూపంలో పీరియాడిక్ హారర్ థ్రిల్లర్ తీసుకొస్తున్నాడు. పా విజయ్ దర్శకత్వంలో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 28న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తమిళంలోనే కాదు, తెలుగులో కూడా ఏకకాలంలో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్. రాశి ఖన్నా, అర్జున్ సజ్జా మెయిన్ లీడ్స్. ఓవైపు హీరోగా మరోవైపు విలన్ గా డ్యూయల్ రోల్ పోషిస్తున్నాడు ఆది పినిశెట్టి. ఎన్ని రోల్స్ చేస్తే ఏం లాభం? హిట్టు అనే సౌండ్ విని 6 ఏళ్లు దాటిపోతోంది. హీరోగా చేసిన గుడ్ లక్ సఖీ, పార్ట్నర్, విలన్ గా పలకరించిన ది వారియర్ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. దీంతో ఏడాది గ్యాప్ తీసుకుని తనకు కెరీర్ బిగినింగ్ లో బ్లాక్ బస్టర్ అందించిన దర్శకుడితో కొలాబరేట్ అయ్యాడు. ఈరం దర్శకుడితో శబ్దం ప్రాజెక్ట్ ను పట్టాలెక్కించాడు. 16 ఏళ్ల తర్వాత టీమప్ అయ్యారు ఆదియన్ ఆరివళగన్ వెంకటాచలం. ఈరం అలియాస్ వైశాలితో ఆదికి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు ఆరివళగన్. ఇప్పుడు శబ్దంతో అదే కిక్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాడు. రీసెంట్లీ రిలీజ్ చేసిన ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేస్తోంది. పారానార్మల్ ఇన్వెస్టిగేటర్ గా కనిపించబోతున్నాడు ఆది. సీనియర్ భామలు సిమ్రన్, లైలాతో పాటు లక్ష్మీ మీనన్ కీ రోల్స్ చేస్తున్నారు. ఇది కూడా ఫిబ్రవరి 28నే ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అటు జీవా, ఇటు ఆది ఇద్దరు హారర్ జానర్ నే నమ్ముకున్నారు. అది ఒక ఎత్తైతే రెండు కూడా తమిళంతో పాటు తెలుగులో రిలీజ్ అవుతున్నాయి. ఈ లెక్కన కోలీవుడ్ బాక్స్ ఆఫీస్ దగ్గరే కాకుండా టాలీవుడ్ థియేటర్ల వద్ద తలపడబోతున్నారు ఈ ఇద్దరు. మరి తమిళ తంబీలను మెప్పించేదెవరో, తెలుగు ఆడియన్స్ ను మెస్మరైజ్ చేసేదెవరో, ఈ ఇద్దరిలో గెలిచేదెవరో వెయిట్ అండ్ సీ. బాలీవుడ్ స్టార్ హీరో టోవినో థామస్ లైనప్ పెంచుకునే పనిలో బిజీగా ఉన్నాడు. ఓ సినిమా కంప్లీట్ కాగానే 2-3 సినిమాలకు కమిట్ అవుతున్నాడు. అంతేనా, చకచక వాటిని సెట్స్ పైకి తీసుకెళ్తున్నాడు. 6 ఏళ్ల క్రితం అనౌన్స్ చేసిన ప్రాజెక్ట్ ను ఎట్టకేలకు పట్టాలెక్కించాడు.
రీసెంట్లీ పూజా కార్యక్రమాలు జరుపుకున్న ఆ మూవీ డీటెయిల్స్ ఏంటో చూద్దాం. మాలీవుడ్ యంగ్ అండ్ డైనమిక్ హీరో టోవినో థామస్ రెస్ట్ అనే పదమే మర్చిపోయినట్లున్నాడు. ఒక సినిమా కంప్లీట్ అయింది అనుకునే లోపు ఏకంగా 2-3 సినిమాలను లైన్లో పెట్టేస్తున్నాడు. వెంటనే వాటిని సెట్స్ పైకి తీసుకెళ్లిపోతున్నాడు. ఈ ఏడాది ఐడెంటిటీతో పలకరించిన టోవినో త్వరలో ఎంపురాన్ 2తో ప్రేక్షకులకు హాయ్ చెప్పనున్నాడు. ఓవైపు ప్రాంతీయ భాషా చిత్రాలతో పాటు పాన్ ఇండియా పిక్చర్స్ పై ఫోకస్ చేస్తున్నాడు టోవినో. యష్ టాక్సిక్ మూవీతో పాటు ప్రశాంత్ నీల్ తారక్ కాంబోలో రాబోతున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్టులో భాగస్వామ్యం కాబోతున్నాడన్న టాక్ నడుస్తోంది. పొలిటికల్ డ్రామా నారివెట్ట షూటింగ్ కూడా కంప్లీట్ అయింది. ఇక రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకోవడమే తరువాయి. ఇవే కాదు, అవరన్, మున్పే సినిమాలు లైన్లో ఉన్నాయి. మొన్న మధ్య తంతా వైబ్ ప్రకటించాడు ఏఆర్ఎం హీరో. ఆ సినిమా సెట్స్ పై ఉండగానే మరో మూవీని సెట్ చేసుకున్నాడు. అనౌన్స్ చేసిన 6 ఏళ్ల తర్వాత పట్టాలెక్కింది పల్లి చట్టంబి. పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా రీసెంట్లీ లాంఛనంగా ప్రారంభమైంది. క్వీన్, జనగణమన, మలయాళీ ఫ్రమ్ ఇండియా చిత్రాలకు దర్శకత్వం వహించిన డిజో జోస్ యాంటోనీ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. ఇంత బిజీ స్కెడ్యూల్లో కూడా అటు నిర్మాతగాను వ్యవహరిస్తున్నాడు టోవినో. ఇలా 6 డజను సినిమాలతో బిజీగా ఉన్న డైనమిక్ హీరో ఊపిరి తీసుకుంటున్నాడో లేదో. ఇండస్ట్రీలోకి మరొక స్టార్ హీరో సన్ ఎంట్రీ ఖరారైంది. అయితే ఇతగాడు కూడా ఓటీటీనే నమ్ముకుని వస్తున్నాడు. సిల్వర్ స్క్రీన్ పై కాకుండా ఓటీటీలో తరంగేట్రానికి ప్రిపేర్ అవుతున్న ఆ స్టార్ కిడ్ ఎవరో వాచ్ ఇట్. బాలీవుడ్ లో వారసుల ఎంట్రీ జోరందుకుంది. అమీర్ ఖాన్ కొడుకు జునైద్ ఖాన్, బోనీ శ్రీదేవి గారాల పట్టీలు, జాన్వీ, ఖుషి సిల్వర్ స్క్రీన్ పైకి ఎంటర్ అయ్యారు. అజయ్ దేవ్గన్ మేనల్లుడు అమన్ దేవ్గన్, రవీనా టాండన్ కూతురు రాషా తడానీలు కూడా యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేశారు. అలాగే అమితాబ్ మనవడు అగస్త్య, షారూఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్ కూడా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. ఇప్పుడు మరో స్టార్ కిడ్ ఇబ్రహీం ఆలీ ఖాన్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సైఫ్ అలీ ఖాన్, అమృతా సింగ్ కుమారుడు ఇబ్రహీం ఆలీ ఖాన్ తెరంగేట్రానికి డేట్ ఫిక్స్ అయింది. అయితే వెండి తెరపైకి కాకుండా ఓటీటీ ప్రేక్షకులపై తన నటనా ప్రావీణ్యాన్ని ప్రదర్శించబోతున్నాడు. అతన్ని హీరోగా ఇంట్రడ్యూస్ చేసే బాధ్యతను తీసుకున్నాడు కరణ్ జోహార్. ఇబ్రహీం అండ్ ఖుషీ కపూర్ జంటగా నటిస్తోన్న నాదానియా సినిమా నెట్ఫ్లిక్స్ వేదికగా రిలీజ్ కాబోతోంది. రీసెంట్లీ ఎప్పుడు ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుందో వీడియోను రిలీజ్ చేశారు. మార్చ్ 7న నాదానియా నెట్ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కాబోతోంది. యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు శౌనా గౌతమ్ దర్శకుడు. ఇక దీనితో పాటు ఇబ్రహీం ఖాతాలో సర్జమీన్ చిత్రం కూడా ఉంది. ఈ సినిమాతో వెండి తెరకు పరిచయం అవుతున్నాడు. దీన్ని కరణ్ జోహార్ నిర్మిస్తూ ఉండగా కయోజ్ ఇరానీ దర్శకుడు. ఇక ఖుషి రీసెంట్లీ లవ్యాపాతో తన లక్ పరీక్షించుకుంది. కానీ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడింది. మరి సైఫ్ కొడుకు ఇబ్రహీం లక్ ఎలా ఉందో వెయిట్ అండ్ సీ. ఒక్క హిట్ హీరోయిన్ కెరియర్ ని పీక్స్ కి తీసుకెళ్తుంది అనడంలో ఎటువంటి డౌట్ లేదు. కానీ ఫ్లాప్ కూడా అవకాశాలు తెచ్చిపెడుతుంది అంటే ఆశ్చర్యపోనక మానదు. అరకొర అనుకుంటే పొరపాటు. దాదాపు 10 సినిమాలు ఆ బ్యూటీ ఖాతాలో ఉన్నాయి. ఫ్లాపుల్లో కూడా ఛాన్సులు కొల్లగొడుతున్న ఆ బ్యూటీ ఎవరో చూద్దాం. వామికా గబ్బే బాలీవుడ్ రీసెంట్ సెన్సేషన్. ఎప్పటి నుంచో ఇండస్ట్రీలో ఉన్నప్పటికీ బేబీ జాన్ ఆమెను పాపులర్ బ్యూటీగా మార్చేసింది. పోనీ ఈ సినిమా ఆడిందా అంటే డిజాస్టర్ టాక్ తెచ్చుకుంది. కానీ ఈ రిజల్ట్ ఆమె కెరియర్ పై ఎటువంటి ఎఫెక్ట్ చూపలేదు, సరికదా బూస్టర్ అయింది. ఫ్లాప్ సినిమాతో కూడా క్రేజీ ఆఫర్స్ ని కొల్లగొట్టొచ్చని నిరూపిస్తోంది బ్యూటీ. వామికా లైనప్ చూస్తే వామ్మో అనాల్సిందే. ఒక్కో ప్రాజెక్ట్ ను మెల్లిగా తన బ్యాగ్ లో వేసుకుంటోంది. ఒకటి కాదు 5 ఇండస్ట్రీలను మడత పెట్టేస్తోంది. ముఖ్యంగా బాలీవుడ్ లో క్రేజీ సినిమాలో నటించే ఆఫర్స్ ని కొల్లగొడుతోంది. ప్రెజెంట్ హిందీలో రాజ్ కుమార్ రావు హీరోగా నటిస్తున్న భూల్చుక్ మాఫ్ లో నటిస్తోంది అమ్మడు. ఏప్రిల్ 10న థియేటర్లోకి రాబోతోంది ఈ సినిమా. ఇదే కాదు, దిల్ కా దర్వాజా, కోల్నా డార్లింగ్, అక్షయ్ కుమార్, భూత్ బంగ్లాతో పాటు రాజన్ టీకే తెరకెక్కిస్తున్న ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ రక్త బ్రహ్మాండ్ లో కీ రోల్ ప్లే చేస్తోంది బ్యూటీ. బాలీవుడ్ లోనే కాదు, అటు పంజాబీతో పాటు ఇటు సౌత్ ఇండస్ట్రీని చుట్టిస్తోంది వామిక. తెలుగులో 10 ఏళ్ల తర్వాత అడివిశేష్ క్రేజియస్ట్ మూవీ గూఢచారి 2లో కమిట్ అయింది ఈ నయా సెన్సేషన్. అలాగే తమిళ్లో జీనీ అనే భారీ బడ్జెట్ చిత్రంలోనూ యాక్ట్ చేయబోతోంది. మలయాళంలో టికీ టాకాతో పాటు రణబీర్ అప్కమింగ్ ప్రాజెక్ట్ లో కూడా మేడం పేరు వినిపిస్తోంది. ఇంచుమించు 10 ప్రాజెక్ట్స్ తో ఇతర హీరోయిన్స్ కి కూడా లేని లైనప్ తో కెరియర్ ని లీడ్ చేస్తోంది. మరి ఫ్లాప్సే ఈ భామకు ఇన్ని ఆఫర్లు తెచ్చిపెడుతుంటే ఇక హిట్ కొడితే పరిస్థితి ఏంటంటారు? వెల్, ఇది వాటి మన మూవీ మిక్చర్. నెక్స్ట్ ఎపిసోడ్ లో మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ అండ్ గాసిప్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ కీప్ వాచింగ్ ఎన్టీవీ.